మాజీ మంత్రి మేరుగు నాగార్జున కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వమే పొగాకుని కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పరుచూరు వైసీపీ ఇన్ఛార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మనకి తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు. కాకపోతే ప్రజలు మోసానికి గురయ్యాం, మోసపోయామని అనుకుంటున్నా కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చింది ఏంటి, అది వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోయారు. అంతకుముందు కూడా వాళ్ళు 14-19 గంటలు అప్పులు చేసిపోయినా కూడా, కరోనా కాలం వచ్చినా కూడా, ఆదాయం రాకపోయినా కూడా 9 హామీలు ఇచ్చిన నవరత్నాలని చెప్పి 38 పథకాలను తీసుకొచ్చి ప్రతి వర్గాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆదుకొని, ముసలి వాళ్ళ దగ్గర నుంచి పుట్టిన పిల్లవాళ్ళ దగ్గరకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో అన్ని రకాలుగా అండగా నిలబడి ప్రభుత్వం 5 సంవత్సరాల సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తే వీళ్ళు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ఎలా ప్రజలను మోసం చేశారనేది వాళ్ళ మేనిఫెస్టోని ప్రజలకు ఇంకొకసారి మళ్ళీ గుర్తు చేసి, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది ఇది, మీకు వాళ్ళు బాండ్లు రాసి ఇచ్చింది ఇది, ఇంట్లో ఈరోజు వాళ్ళు మీకు ఏమి ఇచ్చారో మీరే గుర్తు తెచ్చుకోండి అని చెప్పి ఒకసారి మనం మళ్ళీ వాళ్ళని మేనిఫెస్టో వాళ్ళ కళ్ళెదురుగా కనిపించేటట్టుగా చేసి కార్యక్రమాలని ప్రతి గ్రామంలో యూత్ కమిటీ వాళ్ళు కానీ, గ్రామ కమిటీ వాళ్ళు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలు వాళ్ళు మోసపోయేవారు కానీ మనం మోసపోయామనే దాన్ని మనం ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచనలతో, ఆశయాలతో ఈ రాష్ట్రంలో కులము, మతము, ప్రాంతము, పార్టీ చూడకుండా సంక్షేమం, అభివృద్ధి అనేది కళ్ళకు అద్దం పెట్టే విధంగా పరిపాలన చేయటం వల్లే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండె మీద చేసుకొని ఇదిగో ఈ సంక్షేమ పథకం మేము చేశాం, ఇదిగో మీ ఇంటికి అవకాశాలు వచ్చినాయి, ఇదిగో మా జగనన్న చెప్పిన మాట చేశాడు, జగనన్న పేదవారి గుండె చప్పుడు, అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఈ సమాజంలో అప్రూవ్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా చేసి చూపించామని చెప్పినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. అందరూ పంచికట్టు రైతులే. రైతుల్ని ఎంత మోసం చేశారో, రైతు